ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా दोस्त मेरा दोस्त तू है मेरी जान वास्तवन रा दोस्त నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో
మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం నిదరలో ఇద్దరము ఒకేలా కలగంట ఆహాహా ఆహా హే 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 నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా ఓహో ఓహో ఆహాహా ఆహా హే నేనల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది ఓహో ధరిత్రికి చెలిమే ప్రమాణం అంటుంది ఓహో హే 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 ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాద్దాం నేస్తం కాలం చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరో వేదం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం లా 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 లా
ఇండియన్ మేడమ్స్ గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
నేస్తం ముస్తఫా 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 డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా Yeah, friendship. Ooh, yeah, friendship. పోయి జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే పూలమాలతో సన్మానం చేస్తాం. దానికోసం రామతులసి మేడాన్ని, శారదా మేడాన్ని, మధురాని మేడాన్ని, లతీఫ్ సార్ని, శంబాయి సార్ని పిలవాల్సిందిగా. పట్టుకోండి సార్, పట్టుకోండి. ఇక్కడ చూడండి, నిలబడండి, అంతా నిలబడండి. సార్ చూడండి. సార్ ఇటు చూడండి సార్, చూడండి. మీరు ఫుల్ కవరేజ్ ఉండాలండి. వీడియోగ్రాఫర్ మొత్తం కవర్ చేయండి. చూడండి సార్. చూడండి. సార్ అందరు కూర్చోండి, సార్ అందరు కూర్చోండి. బాయ్స్ అండ్ గర్ల్స్ కూర్చోండి అంతా. థ్యాంక్ యూ సార్. మహాత్మా గాంధీ గారికి పూలమాల వేయడం అయిపోయింది. ఈ కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు రావాల్సిందిగా లతీఫ్ సార్ని కోరుతున్నాం సార్, ప్లీజ్. సార్ని తీసుకురావాల్సిందిగా మన బాయ్స్ని పిలుస్తున్నాము. రాండి సార్, బాయ్స్ని నేను ఒకసారి సార్కి ఫ్లాగ్ ఇవ్వండి.
థ్యాంక్ యూ సార్. మీరు డ్యాన్స్ మీద ఆసక్తి కావాలని కోరుతున్నాం సార్. నెక్స్ట్ జనార్దన్ సార్, మ్యాథ్స్ సార్. మాకు మ్యాథ్స్ బోధించిన మా ఆసక్తిగా కోరుతున్నాం సార్. దిగలేదనుకో థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత మాకు హిందీ బోధించిన జానీ సార్ని ఇన్వైట్ చేస్తున్నాం సార్. ప్లీజ్ కమ్ టు డే సార్. ప్లీజ్ క్లాస్. థ్యాంక్ యూ సార్. దాని తర్వాత సుధిరెడ్డి సార్ని మా పిఎం సార్. ఫోన్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత డిఎన్ఆర్ సార్ని రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ప్లీజ్ కమ్ టు డే సార్. తర్వాత థ్యాంక్ యూ సార్. తర్వాత శంభయ్ సార్ రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ప్లీజ్ కమ్ టు డే సార్. థ్యాంక్ యూ సార్. మ్యాథ్స్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత రామతులసి మేడాన్ని డ్యాన్స్కి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ప్లీజ్ కమ్ టు డ్యాన్స్. థ్యాంక్ యూ మేడం. ఆ తర్వాత మన మధురవాణి మేడాన్ని డ్యాన్స్ని అభినందించాల్సి కోరుతున్నాం మేడం. ప్లీజ్ కమ్ టు డ్యాన్స్ మధురవాణి మేడం. మేడం ఇందాక మేడం వచ్చారు ఫస్ట్ వెనకాల వెనకాల. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ శారదా మేడాన్ని రావాల్సిందిగా కోరుతున్నాం మేడం. ప్లీజ్ కమ్ టు డ్యాన్స్.
మేడం డ్యాన్స్కి వచ్చేదండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీనివాస్ సార్ని కమ్ టు డ్యాన్స్ సార్. శ్రీనివాస్ సార్ని రావాల్సిందిగా కోరుతున్నాము. డ్యాన్స్ బట్ నాట్ ద లీస్ట్ సార్. Thank you so much, sir. Please clap. Hello. అన్నా తర్వాత మళ్ళీ ఇద్దరు చెప్పండి, క్లాస్ కట్టి కొట్టండి ప్లీజ్. అందరు నిలబడాలి. ఇప్పుడు వందే మాత్రం గీతం వస్తుంది. అందరు స్టాండింగ్ లో ఉండండి. వందే మాత్రం వస్తుంది. అందరు సావధాన పొజిషన్ లో ఉండాలి. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ బీ సీటెడ్. ఒకసారి వినండి, ఒక చిన్న సందేశం. మనతో పాటే చదువుకొని మన ఈ లోకాన్ని విడిచిపోయిన ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారండి మనతో పాటు చదువుకున్న వాళ్ళు. వాళ్ళ పేర్లు చదువుతాము. వాళ్ళ కోసం ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తాము. నేను టైం స్టార్ట్ చేస్తా. నేను రెడీ అన్నప్పుడు స్టార్ట్ అయితే, తర్వాత ఆఫ్ అన్నప్పుడు ఓపెన్ అవుతారు. వాళ్ళ పేర్లు ఒకసారి చదువుతాం. దాని తర్వాత మస్తాన్ గారు మనతో పాటు ఇక్కడ వర్క్ చేశారు కాబట్టి మనకు హెల్ప్ చేసిన మస్తాన్ గారు. ఆ తర్వాత మనతో పాటు విద్యార్థులు రాంబాబ్, అల్లాబి, కోటేశ్వర్, మొగిలి కోటేశ్వర్. ఈ నలుగురు సోముల్ సారు అండ్ మస్తాన్ గారు వీళ్ళు మన నుంచి దూరం అయిపోయారు కాబట్టి వాళ్ళ కోసం ఒకసారి 1 నిమిషం మౌనం పాటిద్దాం. ప్లీజ్ రైజ్ అప్ అంతా. నేను స్టార్ట్. ఎవరి సీట్లలో కూర్చోండి. మేము ఈ సీట్లో పేరు రుపా చంద్రబాబు అనమాట.
నేను 4th క్లాస్ నుంచి చిన్నబడిలో చదువుకున్నాను. దాని తర్వాత ఇక్కడ 8th వరకు చదువుకున్నాను అనమాట. 8th తర్వాత నేను కొంచెం వేరే ప్లేస్లో వెళ్ళిపోయాను అనమాట. 8th వరకు చాలామంది స్టూడెంట్స్ గుర్తుపడుతున్నారు, చాలామంది ముఖ్యంగా ఇక్కడ చదువుకున్నారు కాబట్టి చాలా నాకు ఉపాధ్యాయుల నుంచి చాలా నేర్చుకున్నాను. దానివల్ల నాకు 9th క్లాస్ 10th క్లాస్ ఈజీ అయిపోయింది. కాబట్టి ప్రజెంట్ అయితే నేను బీటెక్ అండ్ ఎంబీఏ చేశాను. ప్రజెంట్ హైదరాబాద్లో ఉప్పల్లో ఉంటుందన్నమాట. నేను ప్రజెంట్ అయితే చిన్నపాటి బిజినెస్ చేస్తున్నాను. అది ఎడ్యుకేషనల్ సర్వీస్ అనమాట. అన్ని కాలేజీలో మనకి ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, ఎంబీఏ లైక్ అన్ని కోర్సెస్ సంబంధించిన ఎడ్యుకేషన్లో నేను అడ్మిషన్గా పనిచేస్తున్నాను. ఓన్గా ఆఫీస్ ఉందన్నమాట. కాబట్టి అన్ని కాలేజీ మన టైప్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఎడ్యుకేషనల్ సర్వీస్లో బిజినెస్ చేస్తున్నాను సార్. ఉప్పల్లో ఉంటున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మిత్రులందరూ కలిసి ఇంత మంచి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం వచ్చిన మన గురువులందరికీ మన అందరి తరపున పాదాభివందనాలు. అదేవిధంగా మన ఫ్రెండ్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అండి. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, ఎస్కే అక్బర్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎట్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ సార్. ఈరోజు మన ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రోగ్రాన్ని కండక్ట్ చేసుకున్నాం. దీని యొక్క పూర్తి అర్థం అనేది మీ అందరికీ తెలుసు. కానీ ఒకసారి దీని అర్థాన్ని ఒకసారి తెలుసుకుంటే మనం ఎప్పుడో చదువుకుంటాం చిన్న వయసులో. మళ్ళీ మన అందరూ ఎక్కడెక్కడో డ్యూటీ చేసుకుంటూ ఎవరెవరో ఎక్కడ ఉంటారు వాళ్ళందరూ ఒకసారి కలుసుకొని మన బాధలు, సాధక బాధలు చర్చించుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అవుతుంది. సో అందుకని 15 సంవత్సరాల తర్వాత 2010 నుంచి 2025 15 సంవత్సరాల తర్వాత ఇంత మంచి కార్యక్రమాన్ని ఇన్వైట్ చేసారు. చాలా సంతోషంగా ఉంది నాకు. అదేవిధంగా నాకు అనిపించేది ఏంటంటే ఇంత మంచి కార్యక్రమం చేశారు. మన గురువుల యొక్క గొప్పతనాన్ని ఒక చిన్న వాక్యాల్లో చెప్పాలనుకుంటున్నాను. విద్య అనేది ఏంటంటే ఓన్లీ చదువు చెప్పడం కాదు, బుక్కుల్లో ఉన్న విద్యను ఎవరైనా చెప్తారు. అది మనం కూడా చదువుకోన్నాం. ఎందుకంటే 7th క్లాస్ చదివిన పిల్లగాడికి బుక్ చూసి చదువుకోవడం అందరికీ వస్తుంది. కానీ బుక్లో ఉన్న అర్థాన్ని తెలుసుకొని దాన్ని అర్థవంతం చెప్పేది గురువులు మాత్రమే. ఆ టాలెంట్ ఎవరికి ఉండదు, ఓన్లీ మన గురువులకే ఉంటుంది. ఒక విద్యాన్ని ఇక ఈక్వేషన్ తీసుకుంటే ఆ విద్య నేర్పించే దాంట్లో చదువు వస్తుంది, సంస్కారం వస్తుంది, సంస్కృతి వస్తుంది. ఇవన్నీ నేర్పించేది ఎవరంటే మన గురువులే. మన సమాజంలో ఏ విధంగా బతకాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలనేది ఈ గురువులే నేర్పిస్తారండి. మన తల్లిదండ్రులు మనకి నడక నేర్పిస్తే దాని యొక్క నడత, చైతన్యం ఎలా ఉండాలి, సమాజంలో ఎలా అనేది అన్నీ మనం చిన్నప్పుడు మన గురువుల దగ్గరనే నేర్చుకుంటాము. అలాంటి మంచి దైవ నిర్ణయంతో దేవుడు మనకి ఇంత మంచి గురువులు ఇచ్చారు. వాళ్ళు చేసిన కృతజ్ఞత వల్లనే మనం ఈ స్థాయిలో ఇక్కడ నిలబడి ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. నేనైతే గవర్నమెంట్ జాబ్ సంపాదించిందంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గురువు యొక్క కృషి 100కి 100% ఉంటుందండి. జీవితంలో ఒకరు సక్సెస్ అయ్యాలంటే ఆ ఒక్కరి వల్లనే కాదు, వెనక బ్యాక్గ్రౌండ్లో చాలా మంది కష్టాలు ఉంటాయి. కానీ వాళ్ళందరికీ కనిపించవు. తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని పైకి చూపిస్తున్నారంటే తల్లిదండ్రుల కష్టం మెరుగ్గా కనిపించదు. సేమ్ లైక్ గాలిపట ఎగురుతా ఉంది పైకి, అది ఎవరికి కనిపించదు. దారం అనేది గాలిపట ఎగురుతూ ఉంటుంది, కానీ దానికి దారం ఉంటుంది కదా, ఆ దారం అనేది ప్రపంచంలో ఎవరికి కనిపించదు. ఎవరైతే ఎగరేస్తారో వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. మన తల్లిదండ్రుల కష్టం కూడా అలా అంటే మన తల్లిదండ్రుల తర్వాత అంత స్థానం ఇవ్వాల్సింది గురువు గారులకే. మన చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు నేర్పించి ఏది మంచి ఏది చెడు అనేది క్లియర్ కట్గా మన యుక్త వయసులో మనకు దండించేది మన గురువులే. ఇక్కడి నుంచి 10th క్లాస్ అయిపోయిన తర్వాత కాలేజీ లెవెల్లో మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి. అప్పుడు ఆలోచన శక్తి మారుతుంది. ఏది తప్పు ఏది ఉప్పు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. బట్ మనం 1 to 10 వరకు నేర్పించే గురువులు ఒక ఫౌండేషన్ లాంటిదండి, పిల్లర్ లాంటిది. పునాది ఎంత స్ట్రాంగ్ ఉంటే ఒక భవనం ఎంత గట్టిగా ఉంటుందో సేమ్ పునాదిని వేసేది మాత్రం ఇక్కడ ఉన్న సార్ల వల్లనే మనకు మంచి పునాది పడ్డదని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా సమయం తక్కువ ఉన్నది కాబట్టి మీ అందరికీ నేనేం చెప్పదలుచుకున్నానంటే ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయండి. ఇది సార్ వాళ్ళకి కాదు, మీకు చెప్తున్నా, ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, మీ అందరికీ, మరి సార్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మన యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ ఏదో రూపంలో బిజీ లైఫ్లో గడుపుతూ ఉంటారు. కానీ మన యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఈ యొక్క సమయంలో
మనలో ఉన్న బాధలను మర్చిపోయి అందరితో సంతోషంగా గడపాలి. ఇలాంటి మెమోరీస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ, నా యొక్క విషయానికి వస్తే నేను చిన్నపల్లిలో 7th వరకు చదివిన. కానీ అక్కడ చదివిన స్టాండర్డ్ కంటే కూడా నేను హై స్కూల్కి వచ్చిన తర్వాతనే నాలో 100% మార్పు వచ్చింది. అది స్టడీ పరంగా చాలా ఇంప్రూవ్ అయినా. ముందుగా దీంట్లో నాలో మార్పు రావడం కోసం మెయిన్ కారణం ఏంటంటే మ్యాథ్స్ జనార్దన్ సార్. నా జీవితాంతం సార్కి రుణపడి ఉంటాను సార్. ఆ రోజు నేను స్కూల్కి రాకపోవడం వల్ల సార్ నన్ను కొట్టిన తర్వాత నేను ఇంటికి వెళ్తే మా తండ్రి చెప్తే, సార్ ఎందుకు కొడతాడు, నువ్వు ఏదో తప్పు చేసి ఉంటావు అని అన్నాడు. కానీ ఆ రోజు మా తండ్రి నన్ను ఆ విధంగా దండించడం, సారు కొట్టిన దానికి నేను ఎందుకు తప్పు చేసినా స్కూల్కి వెళ్లకుండా చదవకుండా ఉన్నానని ప్రతిరోజు కూడా దాని గురించి బాధపడుతూ మ్యాథ్స్ బాగా నేర్చుకున్నా. 9th వచ్చేసరికి నాలో 100% ఇంప్రూవ్ అయింది. అది 0% నుంచి స్టార్ట్ చేసిన. కానీ అంత ఇంప్రూవ్ చేసి ఈరోజు నాకు ఈ జాబ్ వచ్చడానికి కారణం కూడా ప్రజెంట్ నేను సబ్ ఇన్స్పెక్టర్గా కొలిగొండ పోలీస్ స్టేషన్లో చేస్తున్నా. దానికి మెయిన్ కారణం మ్యాథ్సే. మ్యాథ్స్లో నేను చేసిన స్కోరే నాకు ఈ విధంగా మంచి ఉద్యోగాన్ని సంపాదించి పెట్టింది. నేను జాబ్ చేసే ప్రతి క్షణంలోనూ జనార్దన్ సార్ని తలుచుకుంటా. కాకుంటే సార్కి చెప్పలేని ఆ విషయాన్ని నేను ప్రతిసారి గుర్తు చేసుకుంటాను సార్. మాకు పోలీస్ స్టేషన్కి వచ్చే ముఖ్యమైన కంప్లైంట్స్ ఏంటంటే, స్కూల్లో పిల్లలు కూడా కంప్లైంట్ ఇస్తుంటారు, నన్ను మా సారు కొట్టిండు అని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వచ్చి కంప్లైంట్ ఇస్తుంటారు. నేను ఒక్కటే చెప్పిన, ఎప్పుడైనా కానీ దెబ్బకే ఎవరైనా భయపడతాడు, అది దండన లేనిది ఎవరిలో మార్పు రాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ వయసులోనే మీరు మార్పు రావాలంటే దెబ్బలు తినాలా. తిండిని నీ తప్పేందో నీకు తెలుస్తుంది. ఎవరు జోలపాడి ప్రేమతో పెంచే వాళ్ళకు కూడా ముఖ్య గమనిక. చాలామంది కూడా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ప్రేమతోటి పిల్లల్ని పెంచడం వల్ల డ్రగ్స్ కానీ మిగతా వాటికి కానీ చాలా వ్యసనాలకు బానిస్తాయి, వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటారు. నేను చూసిన అత్యంత ధనికులలో కూడా 60 నుంచి 70% మంది వాళ్ళ పిల్లలు ఎవ్వరు కూడా ఒక ఉన్నతమైన స్థానాల్లో నిలబడట్లేదు. ఎందుకంటే అతిగా ప్రేమను చూపించడం అనేది పిల్లల్లో వాళ్ళు తప్పదారి బట్టి ఈ విధంగా తప్పడడుగులేసి ఒక కుటుంబ వ్యవస్థ అనే దాని గురించి కూడా ఆలోచించట్లేదు. అందుకే నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ కాకుండా కానీ ఏ స్కూల్కి పంపించినా కానీ సార్లు దండం చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు దాన్ని మందలించాలా. మళ్ళీ వాళ్ళు తప్పు జరగకుండా ఉండాలంటే మీరు కూడా సార్కి ఫుల్ కోఆపరేట్ చేయాలా. మనం చదువుకున్న గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే మనం మంచి తెలివితేటలు, ఇందాక అక్బర్ చెప్పినట్టు మంచి స్టాండర్డ్ పిల్లర్ అనేది ఏర్పాటైంది. ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివితే ఓన్లీ నాలెడ్జ్, అది ఏ నాలెడ్జ్ అంటే బుక్లో ఉన్నదాన్ని బట్టి ఎగ్జామ్ వరకే తీసుకెళ్తారు. తర్వాత వాళ్ళ యొక్క లైఫ్లో దాన్ని నిలబెట్టుకొని ఒక ఉన్నతమైన శిఖరాలను చేరడం చాలా చాలా కష్టమే, అది అసాధ్యం. కాబట్టి అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళని ఖచ్చితంగా వాళ్ళ యొక్క అండదండలు ఉండాలా. గవర్నమెంట్ స్కూల్ ప్రతి ఒక్కరు కూడా చదివించాలా. మంచి విద్య కోసం అయితే అందరూ కృషి చేస్తుంటారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులు కానీ అక్కడ చెప్పే సార్లకు కానీ మన సార్లకు ఉన్నంత దాంట్లో నాలెడ్జ్ లైక్ నాకు తెలిసిన వరకు అయితే చాలా తక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ స్కూళ్ళకు పంపించండి పిల్లల్ని. ఈరోజు జరుపుకునే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సీలో. తర్వాత నేరగడ్డ గోపి గారు రాసిన అక్కడే ఉంటుంది. చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మన సార్లు మన కోసం వచ్చిందంటే చాలా చాలా థ్యాంక్స్. మన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్. నా పేరు స్వాతి, మీ అందరికి తెలిసే ఉంటుందిగా, ఇంకెందుకు చెప్పడం. మా ఆయన పేరు విజయ్, నాకు 2 పిల్లలు, నేను హౌస్ వైఫ్. చేసిన ఊరందరికీ నమస్కారం సార్. మా మనవి ఆలకించి ఎమ్మటే వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు మేడం మీ అందరికీ. ఇక్కడికి వచ్చినందుకు నా పూర్వ విద్యార్థులందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారని కోరుకుంటున్నా. నా పేరు అజిత్, గుర్తుపట్టారు కదా. ఇది ఒక విజయోత్సవ సభగా నేను అనుకుంటున్నానండి. ఒక అక్బర్ RSI, ఒక సీను, ఒక సివిల్ SI రావడం అనేది చాలా గొప్ప విషయం. అందులో గోపి మన బ్యాచ్ నుంచి 3-4 మంచి పొజిషన్లో గవర్నమెంట్ జాబ్లో ఉన్నారంటే అది చాలా ఆనందంగా ఉంది. ఈ గవర్నమెంట్ జాబ్ అందరికీ రాదు, చాలా కష్టపడితేనే వస్తుంది. ఆ వచ్చిన గవర్నమెంట్ జాబ్లో ఇప్పుడు మా సార్లు అలాగే ఇక్కడ డయాస్ మీద కూర్చొని ఒక సన్మానం అందుకోవాలంటే వాళ్ళు చేసే కష్టాన్ని, వాళ్ళు చేసే సేవని అందరూ గుర్తించి
అది వర్తిస్తుంది అనమాట. వాళ్ళు చాలా ముందుకెళ్ళి ఇలాంటి సక్సెస్ చాలా అందుకోవాలని చాలా కోరుకుంటున్నానండి. ఇంకా నాకు మన బ్యాచ్ నుంచి బాగా స్పెషల్గా ఒక మనిషి నచ్చిన మనిషి మల్లా శంకర్. ఇదంతా సక్సెస్ అండి. ఇదంతా సక్సెస్ అయిన వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడతారు. మనం ఇది మన స్టాండర్డ్ మనం ఉండాలి. మనం ఉన్న పొజిషన్లో మనం ఏ రంగంలో అయితే ఉన్నామో ఆ రంగంలో మనకంటూ ఒక స్థానం ఉండాలి. అందరూ ఒకే రంగంలో రాలేము, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు అనేది అసాధ్యం. అది ఏ రంగమైనా కానివ్వండి. మల్లా శంకర్ ఎందుకంటే స్పెషల్, అతనికి మామూలుగా రైట్ చేయకటి, సాయంత్రం 6 అయితే రైట్ చేయకటి, తర్వాత ఏం పని చేయాలో అతనికి ఇబ్బందిగా ఉంటుంది, బయటికి వెళ్ళలేవాడు. అలాంటప్పుడు అతను పొద్దున్న 6 గంటల నుంచి 6 గంటల సాయంత్రం 6 గంటల పని చేస్తుంటాడండి. అది కూడా మళ్ళీ ముఠా పని, పత్తి తొక్కడం, మిరపకాయలు తొక్కడం, హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్ అది. అలాంటి హార్డ్ వర్క్ను కూడా అతను నాకు రేయి చేయకుందిగా నా జీవితం ఇంతే అని ఊరుకొని ఒక మూలాన కూర్చోవడం, ఒక ఇంటి వరకు పరిమితం కావడం అనేది అతను నచ్చని పని. అది అతనికి ఆ పని నచ్చదు. అతను 6 కాగానే పోతాడు, పోయి ముఠా పనిలో పోయి అతని వరకు అతను చేసుకొని 6 గంటలకి మళ్ళీ నిలిచి వెళ్తాడు. అంటే అతను ఒక వంకతో అతను కూర్చోకుండా ముందుకెళ్ళిపోతుండు. మన జీవితాలు కూడా అలానే ఉండాలి. ఏదో వంక తగిలింది ఏం ఆగిపోదాం అనేది అది కరెక్ట్ కాదు. సక్సెస్ అనేది ఏడ దొరికిందో తెలియదు. అది నిరంతర ప్రక్రియ. మనం చేసే ప్రక్రియను బట్టి మన సక్సెస్ ఏడ ఎదురైద్దో అంతవరకు మనం పోరాడుతూనే ఉండాలి. మనం ఒక పక్షుల వాళ్ళ వచ్చినాము ఈ స్కూల్లోకి. 7 నుంచి చిన్న స్కూళ్ళల్లో మనం పల్లెటూరులో చదువుకున్నాము. 8 నుంచి 10 వరకు ఇక్కడ చదువుకున్నాము. ఒక పక్షుల గుంపు వాళ్ళే వచ్చి ఇక్కడ వాడినాము, కొన్ని విద్యాబుద్ధులు నేర్చుకున్నాము. ఈ 3 సంవత్సరాలు చాలా విలువైన సమయంగా భావించి చాలా ముందుకు ఎదగగలిగాము. అదేవిధంగా మాకు 7th వరకు ఒక బ్యాచ్ ఉన్నారు సార్, నందా సార్ అండ్ టీమ్. నందా సారు, రాధాకృష్ణ సారు, సింగ్ సార్, వాళ్ళని కూడా బాగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది సార్. ఆ బ్యాచ్ ఎలాంటి బ్యాచ్ అంటే సార్, ఒక సాయుధ పోరాటం చేసే వీరులకి ఎలా ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందో ఆ సార్కి అంత కాన్ఫిడెన్స్ సార్. మాది పల్లెటూరు కాబట్టి మా స్కూల్లో ఫస్ట్ మీద 2వ తరగతి ఫస్ట్ మాకు మంగభద్రరావు సార్. ఆ సార్ ఉన్నప్పుడు మా క్లాస్లో 3 ఉన్నాము, నేను, వీరకుమారి, అక్బర్. ఈ 3 అలాంటి ముగ్గురిని మమ్మల్ని తీసుకొని అదే మీ స్కూల్లో బడికి రాని పిల్లగాళ్ళు ఎందరూ ఉన్నారు మాకు చూపించండి అని డోర్ టు డోర్ చేసుకుపోయినారు సార్. డోర్ టు డోర్ చేసుకుపోయి అలా 3తో స్టార్ట్ అయిన మేము 45 మంది పోయినాం సార్. 45 మంది 5 సంవత్సరాలు వాళ్ళు అదే ఊళ్ళో టీం ఉన్నారు సార్. సారు వాళ్ళు కోత నుంచి రావడం, మా మేళతిరువు నుంచి వేపుల మదారానికి ఆటోలు కానీ బస్సులు కానీ సౌకర్యం లేదు. మేళతిరువులో సైకిల్ ఇక్కడనే ఉంచేస్తారు సార్. ఇక్కడ నుంచి సైకిల్ వేసుకొని మాదారం వెళ్తారు, అక్కడ డ్యూటీ చేసుకుంటారు. మళ్ళీ సాయంత్రం 3-4 గంటలకి ఆ నుంచి సైకిల్ వేసుకొని రిటర్న్ వస్తారు. అయితే రాధాకృష్ణ సారు, నందా సార్ కొన్నాళ్ళు అక్కడనే ఉండిపోయినారు. రావడం పోవడం ఇబ్బంది, శనివారం రోజు వెళ్ళిపోవచ్చు అని ఇక్కడనే స్కూల్లోనే ఒక రూమ్లో ఒక కరెంట్ బిగించుకొని ఉన్నారు సార్. అంత శ్రమ చేసినారు కాబట్టి అక్బర్కి ఇంత సక్సెస్. అక్బర్ సక్సెస్, నా సక్సెస్ ఈ చదువులో అంటే మాకు ఉద్యోగాలు రాకపోయినా ఈ చదువులో సక్సెస్ ఏంటంటే ఆ సార్ల టీం, ఆ సార్ల కష్టమే సార్. అలా అదేవిధంగా ప్రతి ఒక్కరూ వచ్చిన అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంతే నేను ఏడా ఊరుకోకని ఆడనే కూర్చోకండి, చాలా ముందుకెళ్ళాలి. మనము ఇంకా బిగినింగ్లోనే అనుకుందాం. ఇదేమి ఎండ్ కాదు. అయితే మాకు బహుశా ఉంటే 30 సంవత్సరాలు లోపు ఉంటాయి. ఇంకా చాలా సక్సెస్ఫుల్ ఎదురవుతాయి. మనం అందరం మల్లా శంకర్ లాగా ఇన్స్పైర్గా ముందుకెళ్దాం. ఏ రంగంలో మనకి ఇష్టమైతే ఆ రంగంలో ముందుకెళ్దామని కోరుకుంటూ నా ఇంటి ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. నెక్స్ట్ శంభురాణి గారు రావాల్సిందిగా కోరుతున్నామండి. మాట్లాడే వాళ్ళని కొంచెం ప్రోత్సహించండి అండి, క్లాస్తో ఇన్వైట్ చేయండి. థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ప్రతి ఒక్క గురువు గారికి మా పాదాభివందనాలు. మై నేమ్ ఈజ్ శంభురాజీ, వర్కింగ్ ఇన్ స్టాఫ్ నర్స్ ఇన్ నిమ్స్ హాస్పిటల్, పంజాగుట్ట, హైదరాబాద్. మేము ఇక్కడ చదువుకున్నందుకు ఎంతగానో గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఐ ప్రౌడ్ ఆఫ్ మై స్కూల్. అలాగే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. అలాగే మన స్నేహాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు దుర్గా ప్రసాద్. నేను ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో మెకానికల్ ఇంజనీర్గా చేస్తున్నాను. ఇక్కడ నేను 8th వరకు చదువుకున్నాను సార్. ఇక్కడ నుంచి మా ఊరికి వెళ్ళిపోయి అక్కడ 10th కంప్లీట్ చేశాను సార్. మా ఊరు గుంటూరు దగ్గర శ్రీరామ సార్. అక్కడ 8 వరకు చదివాను. మీరంతా నాకు పరిచయం సార్. మిమ్మల్ని చూసుకొని నేను ఇక్కడ వరకు వచ్చాను సార్. ఇప్పుడు మీ చెప్పిన చదువుతోనే నేను మెకానికల్ ఇంజనీరింగ్గా చిన్నగా చేసుకొని
ఒక ప్రైవేట్ జాబ్లో జాబ్ చేసుకుంటూ ఈ స్టేజ్లో ఉన్నాను సార్. నా ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అంతే. హాయ్ సార్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు షేక్ చాంద్ పాషా, వెంకట్రాంపురం. నేను 8th, 9th ఇక్కడే చదివాను సార్. నా 10th వచ్చేసి దర్శన్ స్కూలు. నేను ప్రజెంట్ మొబైల్ షాప్ సార్, అది ఓన్ ప్రాపర్ హుజూర్నగర్లో మొబైల్ టెక్నీషియన్ కమ్ ఓన్ షాప్ నాది. అంతే సార్. ఇక ముందుగా స్టేజ్ మీద ఉన్నటువంటి సార్, మేడమ్స్ అందరికీ మా ఆహ్వానం అందించి మీకు ఎంత పని ఉన్నా కానీ ఇక్కడ వచ్చినందుకు మీకు అందరూ ధన్యవాదాలు అండి. ఇక్కడ వచ్చినందుకు చాలా 15 సంవత్సరాలు దాదాపు అందరినీ ఇలా చూసి చాలా మార్పులు వచ్చాయి. అందరి ముఖాలలో చాలా విధంగా ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఇప్పటి వరకు అక్బర్ చెప్పిన గురువర్యుల గురించి చెప్పిన అక్బర్ సందేశం కానీ, సీను చెప్పిన పిల్లల గురించి ఎట్లా ఉండాలి, టేక్ కేర్ అనేది ముందు ఎట్లా ఉండాలని చెప్పిన ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఆ రెస్పెక్ట్, చిన్నపిల్లల నుండి కేరింగు, ఈ రెండు మీరు మర్చిపోవద్దు. మీరు ఇప్పుడు ఇంతకుముందు స్టేటస్ ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుందన్న కనీసం చెప్పండి. డాన్స్ మీదకి వచ్చి గట్టి గట్టి చెప్పండి. ఫ్రెండ్స్ మ్యారేజెస్కి అందరూ గ్యాదర్ అవుతుంటే నేను ఇన్వాల్వ్ కాకపోయేది. ఎందుకంటే మన స్థాయి వేరే. అప్పుడు ఏంటంటే ఒక మెచ్యూరిటీ రాలేదు. అప్పుడు ఏంటంటే మనం ఒక హోదాలో లేవు, డెవలప్మెంట్లో మనకు ఆర్థిక పరిస్థితులు రాలేదు. కాకపోతే నేను ఎప్పుడు ఆలోచించే కష్టపడి ముందుకు ఎదగాలనే ఆలోచన ఇన్స్పైర్ చేసుకుంటా. తర్వాత చిన్నగా డెవలప్ అయ్యకుండా తర్వాత కొద్దిగా ఒక షాప్ మేనేజర్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత మేనేజర్ నుంచి అక్కడ షాప్ ఇక్కడ ఫోన్ చేసుకున్న తర్వాత మన వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటున్నాం. కాంటాక్ట్ ఉన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఎవరి సమస్య వచ్చినా కానీ ఇంట్లో సమస్యలు ఏంటంటే ఇంట్లో వాళ్ళు చెప్పుకుంటారు. కొంతమంది ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితులు ఉంటాయి సమస్యలు. తర్వాత మనకు ఫ్రెండ్స్ లాగా చెప్పడానికి కూడా ఎవరు ముందడు రాదు. అట్లాంటిది మనకు జరిగినప్పుడు, ఏదైనా సమస్య జరిగినప్పుడు మనకి 10th బ్యాచ్ అనేది అందరూ అనుకూలంగా ఒక చేస్తే ఏంటంటే ఏదో ఒక ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం కొద్ది గొప్ప సాల్వ్ చేయగలరు. అందరూ ఏంటంటే ప్రతి ఒక్కరు ధనివంతులు ఉండరు. ఉన్న వాళ్ళలో ఎవరొకరు తక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు మన యొక్క 10th బ్యాచ్ ఇన్స్పైర్ కావాలి. ఎందుకంటే మన ఈ జాబ్ అనేది డబ్బులు అనేది శాశ్వతం కాదు. మనకి సమస్య వచ్చినప్పుడు మన బ్యాచ్ కూడా మనకు అండగా ఉంది. ఒక ట్రస్ట్ రూపంలో ఏదో ఒక సహాయం చేయాలి అలా ఉంటాం. ఆ విధంగా ఏంటంటే లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నా. ఇది సభ మాట్లాడుతుంది. నా తోటి విద్యార్థులకి నమస్కారం. కాదు, డైరెక్ట్గా వచ్చి మాట్లాడండి. మనం ఏం చేస్తున్నాం, మన పరిస్థితి ఏంటి వచ్చి మాట్లాడండి. ఇప్పుడు మన విద్యార్థులందరూ, పూర్వ విద్యార్థులందరూ ఇప్పుడు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. అందరు చూస్తే ఆనందంగా ఉంది. పలానా సార్ నన్ను అప్పుడు కొట్టిండు, ఆనందంగా ఉంటుంది మనకి అలా చెప్పుకుంటుంటే. పలానా పీడి సార్ నన్ను అప్పుడు కొట్టాడు. ఇవన్నీ మనం చెప్పుకుంటుంటే గ్యాదర్ అయినా కాబట్టి మనం చెప్పుకోగలుగుతాం. ఒక్కడుంటే మన ఫోటోలు చెప్పుకుంటే వచ్చే ఆనందం వేరు. ఇప్పుడు అందరు కలిసి మాట్లాడుకునేది ఆనందం వేరు.